హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే సంబంధించి పారామెడికల్‌కి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ ఏదైతే గురువారం గాని, శుక్రవారం గాని 2 రోజుల్లో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ అనేది రిలీజ్ అవుతుంది మళ్ళా. సో, ఆ రిలీజ్ అయ్యే దాంట్లో నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని వైరల్ అవుతుంది. సో, ఈ నోటీస్ అనేది నిజమే. ఈ నోటీస్‌కి సంబంధించి మీకు పారామెడికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో, దాని గురించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో, మళ్ళీ మీకు గురువారం నాటికి నేను ఒరిజినల్ నోటిఫికేషన్‌తో సహా మీకు మళ్ళీ నేను గురువారం గాని, శుక్రవారం గాని 2 రోజుల్లో ఏదో ఒక టైంలో డౌన్‌లోడ్ అవుతుంది నాకు. డౌన్‌లోడ్ అవ్వంగానే మళ్ళీ మీకు నేను పెడతాను. సో, ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం. పారామెడికల్‌కి సంబంధించి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అని చెప్పి డేట్ ఇచ్చారు. సో, రిక్రూట్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ అని చెప్పి డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. సో, ఇందులో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ పారామెడికల్ categories in the టేబుల్ బిలో ద లాస్ట్ డేట్ సబ్మిషన్ అప్లికేషన్ 16 సెప్టెంబర్ 16వ తేదీ నాటికైతే లాస్ట్ డేట్ ఉంటుంది. కంప్లీట్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. మీరు అప్లై చేసుకోవాల్సింది మొత్తం ఆన్లైన్ ద్వారానే మీకు చేసుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట. సో, అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ సంబంధించి వెబ్సైట్లో లింక్ అనేది ఇస్తారు. ఆ లింక్ అనేది మీకు పెడతాను. నోటిఫికేషన్ నుండి ఆర్ఆర్బీ వెబ్సైట్లోనే మీకు ఇస్తాడు. ఇంపార్టెంట్ అప్డేట్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ వచ్చి ఈ నెల 17వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఎండింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 16వ తేదీకి అయితే ఎండింగ్ డేట్ అనేది ఆన్లైన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇందులో వేకెన్సీస్ అనేది చూద్దాం. ఇందులో మొదటిగా డైటీషియన్ అంట. ఇందులో పే లెవెల్ కింద వస్తే మొత్తం 44,900 అనేది బేసిక్ అనేది ఉండేది. మళ్ళీ టీఏ కలిపితే మీకు 65,000 శాలరీ అనేది తీసుకుంటారు. ఏజ్ లిమిట్ వచ్చి 18-36 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో టోటల్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. 18-36 సంవత్సరాలు అంటే అసలు మీకు ఏజ్ రిలాక్సేషన్తో పని లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3 అనేది ఉంటుంది. సో, ఇంత ఏజ్ వాళ్ళు ఎవరు తక్కువ అప్లై చేసేవాళ్ళు. సో, ఎవరైనా చేసుకోవచ్చు. సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు మెజారిటీకి ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ వచ్చి నర్సింగ్ సూపర్నెంట్కి సంబంధించి ఇది కూడా లెవెల్ 7 కింద వస్తుంది పే లెవెల్కి సంబంధించి. ఇందులో 20-43 సంవత్సరాలు ఉంటుంది. దీనికి కూడా అసలు ఏ రిజర్వేషన్ అవసరం లేదు. ఇందులో 713 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బేసిక్ వచ్చి 35,400కి సంబంధించి 21 నుంచి ఏజ్ 33 సంవత్సరాలు ఉంటుంది. 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించి బేసిక్ వచ్చి 35,400 అంటే దగ్గర మీరు 50,000 తీసుకుంటారు శాలరీ. 18-36 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటుంది. 7 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ డెంటల్ హైజెనిస్ట్కి సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ 3 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి సో, ఏజ్ లిమిట్ వచ్చి 20-36 సంవత్సరాలు, వేకెన్సీస్ అనేది 20 ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ మలేరియా నెక్స్ట్ వచ్చి ఇన్స్పెక్టర్కి సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ 126 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ గ్రేడ్ 3 సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ 27 వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి పెర్ఫెక్షనిస్ట్కి సంబంధించి 21-43 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉన్నది. వేకెన్సీస్ 2 అనేది ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చి ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ 20 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి సంబంధించి 18-36 సంవత్సరాల ఏజ్ లిమిట్ 2 వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి కాల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి 18-36 సంవత్సరాలు 2 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చి 20-38 వరకు ఉండొచ్చు. వేకెన్సీస్ వచ్చి 246 వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి సో 19-36 సంవత్సరాలు అయితే ఉండాలి. వేకెన్సీస్ వచ్చి 64 ఉన్నాయి. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ 18-36 ఒక్క వేకెన్సీ అనేది ఉంది. నెక్స్ట్ కార్డియాక్ టెక్నీషియన్కి సంబంధించి అంటే గుండెకి సంబంధించినవి 18-36 సంవత్సరాలు 4 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్ 18-36 ఏజ్ లిమిట్ 4 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి 18-36 సంవత్సరాలు 13 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 18-36
94 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీల్డ్ వర్కర్‌కి సంబంధించి 18-33 19 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 1376 వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. ఇందులో డీటెయిల్స్‌కి సంబంధించి ఇక్కడ చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్ రిలాక్సేషన్ ఆఫ్ 3 ఇయర్స్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ హ్యాస్ ఆన్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్‌కి సంబంధించి. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కరోనా టైం కారణంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చినారనమాట. సో, ఇంతకు మించి ఇందులో ఇంకేం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు ఒరిజినల్ నోటిఫికేషన్‌లో రిలీజ్ చేస్తామని చెప్పి ఇచ్చినారు. మీకు 17వ తేదీ నాటికి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ ముందొచ్చినా సరే మీకు ఖచ్చితంగా నేను పెడతాను. మీరేం భయపడాల్సిన పని లేదు. సో, ఇందులో క్వాలిఫికేషన్ ఏమంటే మెజారిటీగా ఇంటర్మీడియేట్ బైపీసీ చేసిన అలా బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్‌కి సంబంధించి ఏదైనా సైన్స్‌కి చదివినట్టే ఉండాలి. ఇంటర్మీడియేట్ బైపీసీ నుంచి డెంటల్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఇంకొచ్చి ఫార్మసిస్ట్ కావచ్చు, బీఫార్మ్, ఎంఫార్మ్ ఏదైనా సరే సైన్స్ గ్రూపులు చదివిన వాళ్ళు దీనికి మెజారిటీగా ఎలిజిబుల్. వీళ్ళనే తీసుకుంటాడు. సో, దాన్ని చూసుకొని ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళకైతే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. చాలా బాగుంటాయి. అంతా కొంచెం రిచ్ జాబ్లు అనమాట. సో, దీని తర్వాత ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉన్నది వెయిటింగు. సో, 19,884 పోస్టులు అనేది వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసినారు. సో, అది నోటీస్ కూడా రిలీజ్ అవుతుంది. నేను పెడతాను. సో, ఇదో ఎన్టీపీసీ తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది గ్రూప్ డి అవి ఉన్నాయి. అది ఇంకొంచెం టైం పడుతుందన్నమాట. సో, ఫస్ట్ దీన్ని చూసుకొని బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.